అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇప్పుడు చాలా విపత్కర పరిస్థితుల్లో అంటే చాలా భయానక వాతావరణంలో ఉన్నారు ప్రజలంతా కూడా. చాలామంది ఆ కోస్టల్ ఏరియాలో ఉభయ గోదావరి జిల్లాల్లో ఏ క్షణానైనా ఈ మోంతా అనే సైక్లోన్ తీరం దాటవచ్చు. కాకినాడలో ఈదురుగాలులు వర్షాలు వస్తాయట. కాకపోతే ఈ సందర్భంగా మనం ఎక్కడ ఉన్నవాళ్ళం, చాలా దూరాన ఉన్నవాళ్ళు అయితే మనం ఆ టీవీలో చూస్తూ ఏం జరుగుతుందో ఏంటో అనేది మనకి తెలుస్తుంది. కొంతమంది యాంగ్జైటీగా చూస్తున్నారు, కొంతమంది మంచి అవకాశం దొరికింది అనే విధంగా చూసే వ్యక్తులు కూడా ఉన్నారు. ఆ టీవీ కరెంటు పోయినా, నెట్ రాకపోయినా బాధపడిపోతూ మన ఎంటర్టైన్మెంట్ మనం చూసుకుంటాం. కానీ ఆ భయానక వాతావరణంలో ఉన్న ప్రజలు చాలా కష్టాల్లో, ఇబ్బందుల్లో, ప్రాణ భయంతో బిక్కుబిక్కుమంటూ ఉంటారు. వాళ్ళకంటే ఎక్కువ వాళ్ళ తాలూకు బంధువులు, చుట్టాలు, స్నేహితులు, దూర ప్రాంతాల్లో ఉన్నవాళ్ళు, వాళ్ళకి తుఫాన్ ఎఫెక్ట్ లేకపోయినా సరే మన వాళ్ళు ఏమైపోయారో, మన మిత్రులు ఏమైపోయారో, మన స్నేహితులు ఏమైపోయారో అని వాళ్ళు చాలా యాంగ్జైటీగా ఉంటారు. కాబట్టి ఈ సందర్భంలో మనం చేయగలిగేది ఏమీ లేదు. ఇది భగవంతుడు సృష్టించిన విపత్కర పరిస్థితి. దాన్ని మానవుడు తప్పించలేడు. కాకపోతే మన చేతుల్లో ఉన్నంత వరకు మనం ఏ విధమైన రూమర్లు స్ప్రెడ్ చేయొద్దు. కొంతమంది కావాలని రూమర్లు స్ప్రెడ్ చేసే వెధవలు ఉంటారు. కొంతమంది తెలియక, కొంతమంది తెలియనితనంతో ఎవరో పెడతారు. అయ్యో, కాకినాడలో పరిస్థితి ఎలా ఉందా అని ఒకటి సర్క్యులేట్ అవుతుంది. అక్కడ ఉన్న ఫ్రెండ్స్ వాళ్ళని కనుక్కునే వాళ్ళు కొంతమంది ఏమో ఇది ఫేక్ అని చెప్తారు. ఏది నిజం ఏది అబద్ధం అనేది మనం చెప్పలేం. కాబట్టి మన కంటితో చూసింది కానీ, మన అన్నదమ్ములు, రక్త సంబంధికులు, మన భార్య, మన తల్లిదండ్రులు వాళ్ళు చెప్పింది ఏమైనా ఉంటే అవి కూడా పెట్టవలసిన పని లేదు. ప్రభుత్వం ప్రతి క్షణం కూడా అప్రమత్తంగా వ్యవహరిస్తుంది. మంత్రులంతా కూడా చాలా కేర్ఫుల్గా ఉన్నారు. ఐఏఎస్ ఆఫీసర్లు, ఐపీఎస్ ఆఫీసర్లు వాళ్ళు చాలా బాగా కష్టపడి వర్క్ చేస్తున్నారు. ప్రతి చోట కంట్రోల్ రూమ్ ఉన్నాయి. ఏ సిచ్యువేషన్ అయినా ఎదుర్కొనడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. కాబట్టి పార్టీలు, లేకపోతే క్యాస్ట్లు, లేకపోతే ఊర్లు అని మనసులో ఏమీ పెట్టుకోకుండా ప్రతి వ్యక్తి కూడా ఈ సైక్లోన్ నుంచి గట్టెక్కడానికి మన వంతు ఏం చేయగలగం అనే దాని గురించి ఆలోచించండి. మనం దూరాన ఉన్న వ్యక్తి ఎవడో ఏమీ చేయలేడు. మనం చేయగలిగింది ఏంటి అంటే, ఈ ఒక్కరోజు దయచేసి వాట్సాప్ ఉపయోగించకండి. వాట్సాప్ బంద్ చేసుకోమంటా. వాట్సాప్ ఓపెన్ చేసి ఉంచండి. మీరు ఏ విధమైన పనికిరాని పోస్టులు, న్యూస్లు, ఆటలు, లేకపోతే భగవంతుడికి సంబంధించి ఏ కార్యక్రమాల్లో కూడా మీరు ఆ గ్రూపుల్ని వాడొద్దు దయచేసి. గ్రూపుల్ని ఎవరికైనా ప్రాణాపాయ పరిస్థితిలో ఉన్నవారు, యాక్సిడెంట్లు జరిగిన సన్నివేశం కానీ, లేకపోతే తుఫాన్లో చిక్కుకున్న వాళ్ళు వాళ్ళ తాలూకోళ్ళకి ఏదైనా మెసేజ్ ఇస్తానికి మన గ్రూపులు ఉపయోగపడితే అంతకంటే వేరే ఏమి ఉండదు. మనం మహోపకారం చేసిన వాళ్ళు అవుతాం. కాబట్టి ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కడ ఏ ఊరోడు ఎక్కడ చిక్కుపోయాడో, లేదా ప్రకాశ్ ఓడో, నెల్లూరోడో, కడపోడో, కర్నూలుడో, అనంతపురం ఎవడైనా కాకినాడలో చిక్కుపోతే వాళ్ళ ప్రజలకి కావాలి, అక్కడ వాళ్ళ బంధువులకి చేరాలంటే గ్రూపుల ద్వారా చేరవేస్తానికి అటువంటికి ఉపయోగించడం తప్ప వేరే తుఫానుకి సంబంధం లేని ఏ వ్యవహారాలు కూడా దయచేసి తుఫాన్ తీరం దాటే వరకు కూడా గ్రూపుల్లో పోస్ట్ చేయొద్దని చెప్పి మిమ్మల్ని కోరి ప్రార్థిస్తూ, అది మనం చేసే మహోపకారం. ఈ తుఫాన్ సందర్భంగా ప్రజలకు మనం గొప్ప ఉపకారం చేసిన వాళ్ళు అవుతాం. కాబట్టి ఇక్కడ నుంచి ఏ విధమైన పోస్టులు దయచేసి న్యూస్కి సంబంధించిన పోస్టులు కానీ, ఇంకా వేరే విధంగా కానీ, ఎంత బాగా ఇంపార్టెంట్ అయినా అది సరదాగా కానీ, జోక్స్ కానీ, వీడియోస్ కానీ ఏవే పెట్టొద్దు అని చెప్పి అన్ని గ్రూపుల్ని దయచేసి మానవత్వంతో స్పందించవలసిందిగా కోరి ప్రార్థిస్తూ నమస్కారం. రామాంతరావు. జై హింద్.